మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబాన్ని చాలా గట్టిగానే టార్గెట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా ఉంది. కనీసం వాళ్లకు మర్యాద కూడా దక్కకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డికి ఇంటి నుంచి భోజనం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఏసీబీ కోర్టులో రివ్యూ పిటిషన్ వేయించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన చెప్తూ ఉన్నారు, చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, జైల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలన్న నిబంధనలు ఉన్నాయి, కాబట్టి మిథున్ రెడ్డికి ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించలేము అంటూ రివ్యూ పిటిషన్ వేశారు. దాంతోపాటు ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి తనకు ఒక సహాయకుడిని కోరారు. అది కూడా సాధ్యం కాదు, పూర్తిగా జైల్లో తన పని తాను చేసుకోలేని వ్యక్తులకు, చాలా ఎక్కువ ఏజ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రమే అలాంటి సదుపాయం ఉంటుంది, కాబట్టి మిథున్ రెడ్డికి ఇవ్వలేమన్నారు. సరే, వ్యక్తిగత సహాయకుడి కేటాయింపు వరకు ఓకే అనుకుంటే ఇంటి భోజనం పైన కూడా అభ్యంతరం. జైల్లో అందరికీ సమానంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలని నిబంధనలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇదే జైల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంటి భోజనం అలౌ చేశారు. ఇంటి భోజనం అలౌ చేయడమే కాకుండా ఏసీ పెట్టించారు, రకరకాల సదుపాయాలు ఆ తర్వాత మెల్లగా ఇచ్చారు. అప్పట్లో ఇంటి నుంచి భోజనం తీసుకెళ్తూ ఉన్నప్పుడు రోజు ఏమేమి తీసుకెళ్తారు అన్న దానిపైన కూడా పత్రికల్లో చాలా గర్వంగా రాసుకున్నారు. చంద్రబాబుకు అల్పాహారంగా నేడు ఇంటి నుంచి ఏం వెళ్ళిందంటే అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఫ్రూట్ సలాడ్ని పంపించారని రాశారు. అంటే రోజు ఏమేమి పంపుతున్నారు, ఏ పూట అన్న దానిపైన కూడా అప్పట్లో కథనాలు రాసుకున్నారు. మరి ఆ రోజు చట్టం అందరికీ సమానం అన్నది ఏమైంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంటి భోజనం తీసుకెళ్లడం తప్పు అని ఎవరు చెప్పడం లేదు. కనీసం ఇప్పుడు అది ఎందుకు అప్లై చేయడం లేదు మిథున్ రెడ్డి విషయంలో అన్నది చూడాలి. మిథున్ రెడ్డి నేరం రుజువైన వ్యక్తిగా, ఇంకా నిందితుడు అంటే కోర్టులే చెప్తాయి నేరం రుజువు అయ్యేంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి అమాయకుడే, నిర్దోషి అని. మరి మిథున్ రెడ్డిని ఇప్పుడు ఎందుకు పెట్టారు లోపల? ఆయన బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తారు, దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో మాత్రమే లోపల పెట్టారు. ఆయన నేరం చేసేసారని నిర్ధారించి లోపల పెట్టలేదు. సరే, మరీ ఎక్స్ట్రీమ్గా సదుపాయాలు అడిగారు అంటే ఓకే, కనీసం ఇంటి భోజనం పైన కూడా ఇప్పుడు కోర్టు, జైలు శాఖ ఎందుకు అభ్యంతరం చెప్తోంది? మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలో గతంలో తీసుకెళ్లారు కదా, చాలా మంది ఖైదీల విషయంలో, విఐపీల విషయంలో ఇదంతా గతంలో జరిగిందే కదా. ఇప్పుడు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారంటే వీలైనంత వరకు టార్చర్ చేయాలి, రకరకాలుగా మానసికంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి అన్నది. గన్మెన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్, ఆయనకు చేయి విరిగింది, వయసులో పెద్దవాడని చెప్పి మొన్న 23వ తేదీన జైలుకి వెళ్లే సమయంలో ఒక బ్యాగ్ను వెనక తీసుకొని వెళ్ళారని చెప్పేసి చిత్తూరు జిల్లా ఎస్పీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ను ఏకంగా 3 నెలల పాటు సస్పెండ్ చేసేశారు. జైలు దగ్గరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళినప్పుడు ఆయన గన్మెన్ ఒక కుర్చీ తెచ్చి అక్కడ వేస్తూ ఉంటే అక్కడున్న పోలీస్ అధికారి అడ్డుకున్నారు, ఇక్కడ చైర్ వేయడానికి వీల్లేదు, కూర్చోవడానికి వీల్లేదు అని. అంటే ప్రతి చోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, ఆయన కుటుంబాన్ని అవమానించాలి, ఇబ్బంది పెట్టాలి, టార్చర్ చేయాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి పుట్టినరోజు వేడుకలకు సిఐలు ఎస్ఐలు అంతా యూనిఫామ్ వేసుకొని పైన టోపీ ధరించి మరీ వెళ్ళి ఆమె కేక్ కట్ చేస్తూ ఉంటే చప్పట్లు కొట్టారు. మరి ఆ పోలీస్ అధికారుల మీద అంతా ఏమైనా ఇలా సస్పెన్షన్ వేట్ వేశారా అంటే లేదు. అంటే క్లియర్గా అర్థమవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా పక్షపాత ధోరణితో పనిచేస్తోంది. వైసీపీ నాయకులు అంటే ఒకలాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు డైరెక్ట్ వచ్చి ఏఎస్పీలని, జిల్లా స్థాయి అధికారులను బూతులు తిట్టినా, పబ్లిక్గా మీడియా ముందు తిట్టినా కూడా ఏం చర్యలు ఉండడం లేదు. కానీ వైసీపీ నాయకుల విషయం వచ్చేసరికి వయసులో పెద్దవాడు, చేయి ఇరిగింది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గన్మ్యాన్ ఒక బ్యాగ్ తీసుకున్నారు చేతుల్లోనికి అని చెప్పేసి ఆయన ఏకంగా సస్పెండ్ చేసేశారు. సో ఇలా నడుస్తోంది. మొత్తానికైతే ప్రభుత్వం ఎక్కడా కూడా తన వైఖరిని దాచుకోవడం లేదు. మనం ఇలా చేస్తే గతంలో మనకేం జరిగింది, ప్రజలు ఏమనుకుంటారు అన్నది వదిలిపెట్టారు. ప్రజలు ఏమనుకుంటారు, ఇదంతా డబుల్ స్టాండర్డ్స్, 2 నాలుకల ధోరణి అనుకున్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, మనమైతే ఇప్పుడు వైసీపీ నాయకుల్ని సాధించాలి, ఇబ్బంది పెట్టాలి అన్న ఒక దాంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మిగిలిన సదుపాయాల విషయాన్ని పక్కన పెడితే మిథున్ రెడ్డికి కనీసం ఇంటి భోజనాన్ని కూడా మేము అలో చేయమని ఇప్పుడు చెప్పడం, మరీ కూడా ఆ రోజు ఒప్పుకొని ఈ కోర్టులో మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశారు అంటే జైలు సూపరింటెండెంట్ ఇది పూర్తిగా ప్రభుత్వ పెద్దల నుండి లేటెస్ట్గా వచ్చిన ఆదేశాల మేరకు, ఒత్తిడి మేరకే మళ్ళీ వీళ్ళు రివ్యూ పిటిషన్ వేశారనేది చాలా క్లియర్గానే అర్థమవుతుంది.